టికెట్ల కోసం చందాలు వేసుకునే స్టేజ్ దగ్గర నుంచి కోట్ల రూపాయల కాంట్రాక్టులు సైన్ చేసే స్టేజ్ దాకా రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ పట్టించుకోని స్టేజ్ దగ్గర నుంచి 10 మంది సెక్యూరిటీ ఉంటే కానీ రోడ్డు మీదకి వెళ్ళలేని స్టేజ్ దాకా ఒకటే కిట్ని 3-4 వాడే స్టేజ్ దగ్గర నుంచి బ్రాండ్లు వీళ్ళ పేరు మీద వచ్చే స్టేజ్ దాకా 100 మంది కూడా రాని స్టేజ్ నుంచి నిన్న హాట్స్టార్లో 35 కోట్ల మంది ఒకేసారి చూసే స్టేజ్ దాకా ఫ్రీగా ఎంట్రీ ఇచ్చినా కూడా రాని స్టేజ్ దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చే స్టేజ్ దాకా దాదాపు 4700 కోట్ల రూపాయల ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్టేజ్ దాకా 981 కోట్ల టీవీ హక్కుల దాకా విజయం అంటే ఇది, సాధించడం అంటే ఇది, గమ్యం అంటే ఇది, గెలుపు అంటే ఇది అని నిరూపించిన మన హర్మన్ ప్రీత్ కౌర్ వాళ్ళ టీం ఆ డెవిల్స్ అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సూపర్ సూపర్ ఆడది అని చీప్గా చూసే మా మగవాళ్ళందరికీ కళ్ళు తెరిపించిన మీకు పాదాభివందనం చేస్తూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఇంత అద్భుతమైన విజయం వెనక గంభీర్ పాత్ర ఏంటి, గంభీర్ ఏ రకంగా ఈ విజయానికి కారకుడు అని కొంతమందికి చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ ఈ కన్ఫ్యూజన్ని పటాపంచలు చేసే సమాధానం నా దగ్గర ఉంది. అదేంటంటే ఫస్ట్ ఈ ఉమెన్ టీంకి గంభీర్ కోచ్ కాకపోవడం, గంభీర్ అనే వ్యక్తి సలహాలు వీళ్ళు ఏ దశలోనూ తీసుకోకపోవడం, కనీసం ఆ మ్యాచ్లు జరిగే దరిదాపుల్లో కూడా గంభీర్ అనే వ్యక్తిని రానివ్వకపోవడం, ఈ మూడు దీని వెనక ఉన్న అద్భుతమైన కారణాలు. గంభీర్ అనే వ్యక్తి పాత్ర ఏమాత్రం లేకపోవడమే వీళ్ళ విజయం వెనక ఉన్న అద్భుతమైన రహస్యం. దాదాపు 50 ఏళ్ల నుంచి మన మహిళా క్రికెట్ జట్టు క్రికెట్ ఆడుతున్నారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? 1978 నుంచి వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. మనం పెద్దగా పట్టించుకోలేదు, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, వాళ్ళని నిర్లక్ష్యం చేసాం, వాళ్ళకి సరైన వసతులు కల్పించలేదు. అటువంటి స్టేజ్లో కూడా వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చాప కింద నీరులాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసిన ఆ మహిళా మూర్తులని మనం ఎంత అభినందించినా కూడా తక్కువే. బీసీసీఐ అండర్లోకి వచ్చాక మాత్రం మహిళా క్రికెట్ టీంకి ఏమాత్రం ఫెసిలిటీస్ తగ్గలేదు. మగవాళ్ళకి సమానంగా జీతాలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, బ్రాండింగ్స్ కానీ, స్పాన్సర్షిప్స్ కానీ ఇలా అన్ని తీసుకొచ్చి బీసీసీఐ వీళ్ళని కూడా సమానంగా చూస్తూ ఈరోజు ఇంత అద్భుతమైన విజయంలో బీసీసీఐ కూడా ముఖ్య పాత్ర వహించింది. మామూలుగా ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ఆడదానికి ఆడదే శత్రువు, 2 కప్పులు ఒకసారి కలిస్తే గొడవలు పడతాయి, అసలు ఈ ముందు పుట్టి ఆడవాళ్ళ తర్వాత పుట్టారు, ఇలాంటి దిక్కుమాలిన సైకాలజీతో మనల్ని చిన్నప్పటి నుంచి ఒక నెగిటివిటీ, ఆడవాళ్ళు అంటే ఒక చిన్న చూపుతో మనల్ని పెంచడం మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఈ రోజు గమనిస్తే మీరు మ్యాచ్ చూసిన వాళ్ళకి మ్యాచ్లు అన్నీ చూడండి, ఎక్కడైనా కూడా ఎవరితో అయినా సరే ఒకరితో ఒకరు గొడవ పట్టడం, ముఖాలు మార్చుకోవడం, వీళ్ళు చెప్తే నేను వీళ్ళదేంటి. ఇప్పుడు 37 ఏళ్ల హర్మన్ ప్రీత్, 21 ఏళ్ల శ్రీచరణ్ నమ్మడం, మిగతా ఇస్ దట్ స్మృతి మంథానా, షీఈస్ అ లెజెండ్ ఇన్ విమెన్స్ క్రికెట్ టీమ్. తను 21 ఏళ్ల షెఫాలిని నమ్మడం, వాళ్ళిద్దరి కోఆర్డినేషను, చిన్న వాళ్ళు సీనియర్, ఇప్పుడు నేను సీనియర్ని, నేను వీళ్ళది వినేదేంటి అని లేకుండా హర్మన్ ప్రీత్ కెప్టెన్సీ ప్లేస్లో ఉండి ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణించకపోయినా కెప్టెన్గా ఎంతవరకు బాధ్యత వహించాలో అంతవరకు ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆడించాలో, వాళ్ళకి ఎవరిని బౌలింగ్ వేయించాలి, ఇట్లాంటి అద్భుతమైన డెసిషన్స్ తీసుకుంటూ చిన్న వాళ్ళని కూడా నమ్ముతూ వాళ్ళ కోఆర్డినేషన్తో హర్మన్ ప్రీత్ సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఇదే సబ్జెక్ట్ని మగవాళ్ళ గురించి ఆలోచించండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి, రోహిత్ శర్మ ఫ్యాన్స్కి పడదు, ధోని ఫ్యాన్స్కి గంభీర్కి పడదు, గంభీర్కి కోహ్లీకి పడదు, యువరాజ్కి ధోనికి పడదు. మామూలుగా ఇదంతా ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మీద చూపిస్తారు ఇట్లాంటివన్నీ, వాళ్ళకి పడదు, ఆడవాళ్ళు కొడుకు వస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, బీసీసీఐలో మన ఇండియన్ క్రికెట్ టీంలో మగవాళ్ళకే సరిగ్గా పడదు. హార్దిక్ పాండ్యా, అతని యాటిట్యూడ్, ఓవర్ యాటిట్యూడ్, ఆ కేర్లెస్నెస్, ఇలాంటివి మనం ఇక్కడ ఈ విమెన్ క్రికెట్ టీంలో ఎక్కడ మీకు ఇట్లాంటి నెగిటివిటీ కనపడలేదు. గమనించండి, ప్రతి వాళ్ళకి ఒకటే కసి, ఒకటే లక్ష్యం, ఎలాగైనా గెలవాలి, కష్టపడి గెలవాలి. వాళ్ళు పట్టిన క్యాచ్లు కానీ, ఫీల్డింగ్స్ కానీ, రన్అట్స్ కానీ, బ్యాటింగ్, బౌలింగ్ మీరు కంపేర్ చేసుకుంటూ చూడండి, ఎక్కడైనా ఏ విధమైన నిర్లక్ష్యమైనా కనపడిందా? మగవాళ్లలో కనపడే ఆ నిర్లక్ష్యం ఎక్కడైనా మీకు కనపడిందా? ఎక్కడ కనపడలేదు. చాలా అద్భుతంగా చేశారు. అండ్ గెలిచిన తర్వాత కప్పు గెలిచిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అమోల్ మజుందార్ కోచ్ యొక్క కాళ్ళకు నమస్కరించడం, మన సంప్రదాయాన్ని మనం ఎక్కడా మర్చిపోలేదు. ఆ టైంలో వాళ్ళందరినీ హగ్ చేసుకుని ఆయన ఏడుస్తూ, ఒక తండ్రి తన కూతుళ్ళని దగ్గరికి తీసుకుని ఓదార్స్తున్నట్లు వాళ్ళ గెలుపుని తను సాధించిన విజయంలాగా ఫీల్ అవుతూ అటువంటి సీన్లు కానీ. అండ్ మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వీళ్ళొచ్చి వాళ్ళు ఆనంద బాష్పాలతో వీళ్ళని హగ్ చేసుకోవడం, ఒక్కొక్కరిని చీర్ చేసిన విధానం, వాళ్ళని బ్లెస్ చేసిన విధానం, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్, వాళ్ళకి కప్పులు ఇచ్చి వాళ్ళు
కప్పు తీసుకుని ఇలా చూపించుకోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే అరే వీళ్ళకి ఏంట్రా మనం నేర్పేది, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? వినయమా, విధేయత, రెస్పెక్టా? ఇందులో వాళ్ళు తక్కువ. ప్రతి విషయంలోనూ చాలా అద్భుతంగా బిహేవ్ చేశారు. మళ్ళీ మాట్లాడితే మన ఇండియన్ క్రికెట్ టీం ఏదైతే ఉందో వీళ్ళే వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్, కోచ్ అమోల్ మజుందార్ వీళ్ళ ప్లేస్లో ఒకసారి మన గౌతమ్ గంభీర్ని ఒకసారి ఊహించుకోండి. ఎప్పుడు చూసినా ఆవుదం దగ్గర ముఖం వేసుకుని ఒక దిగాలు ఫేస్ పెట్టుకుని అందరినీ ఏదో ఒకటి అంటూ, ఇతను చూస్తేనే క్రికెట్ ఆడాలన్న కోరిక చచ్చిపోయే విధంగా పెళ్ళా వదిలేసిన వాళ్ళగా ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీతో బతుకుతుంటాడు అతను. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎప్పుడైనా అతను గ్రౌండ్లో నవ్వుతూ తుడుతూ కనిపించాడా? ఎప్పుడు అదే దిగాలి ఫేసు. అతని ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. ఇక అంబట్ రాయుడు అనే వ్యక్తి ఉన్నాడు, అతను ఎప్పుడు చూసినా ఎవడో ఒక ఏదో ఒకటి అంటూ ఉంటాడు, ఎప్పుడు నెగిటివిటీ. వీళ్ళు ఏమి ఇన్స్పైర్ చేస్తారు జనాల్ని? వీళ్ళని ఎందుకు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారో దేవుడి కనుక. ఎనీవే, అప్పుడు అండ్ కోచ్కి ఇష్టమయ్యారు అనుకోండి, వాడు 50 మ్యాచ్లు ఆడతాడు ఫెయిల్ అయినా కూడా. కెప్టెన్కి ఇష్టమైతే వాడు 50 మ్యాచ్లు ఆడతాడు ఫెయిల్ అయినా కూడా. ఇటువంటి రాజకీయాలకి టోటల్ అతీతంగా మన మహిళా క్రికెట్ జట్టు ఇంకా ముందుకెళ్ళాలి. ఇది కేవలం తొలడుగు మాత్రమే, ఎందుకంటే కొన్ని లక్షల మందికి వీళ్ళు ఇప్పుడు ఇన్స్పైర్ చేసే పొజిషన్కి వచ్చేసారు. వాళ్ళ కష్టంతో, వాళ్ళ స్వయం కృషితో వచ్చారు. ఇంకా ఎన్నో లక్షల మంది వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందు క్రికెట్ రంగంలోకి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి రాజకీయాలకు లోను కాకుండా అద్భుతమైన విజయాలు సాధించాలి. ఇటువంటి నెగిటివ్ పర్సన్స్ దూరంగా పెట్టాలి అని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన మహిళా క్రికెట్ జట్టు గ్రౌండ్లోనే కాకుండా గ్రౌండ్ బయట కూడా అద్భుతంగా బిహేవ్ చేసి అందరి మన్ననల్ని అందుకున్నారు. ఇప్పుడు జమీమా యేసుక్రీస్తు దేవలో నేను గెలిచాను అని చెప్పడాన్ని మనం పీకేసుకుంటున్నాం తప్పితే టీంలో అయితే అది ఏ విధమైన డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసిన దాఖలాలు ఏమి లేవు అక్కడ. ఇవన్నీ మనకి ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వాళ్ళ నమ్మకాన్ని మనం గౌరవించకపోయినా పర్వాలేదు, తిట్టే హక్కు, ఇన్సల్ట్ చేసే హక్కు మనకు లేదు. సో ఇక నుంచైనా ఇటువంటి రాజకీయాలకు దూరంగా మన మహిళా మూర్తుల్ని స్ఫూర్తులుగా తీసుకుని మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. సో ప్లీజ్ subscribe to my channel, Car Stories by Mr. AK, and thank you for watching my video. Thank you.